హాయ్ అండి, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? మై నేమ్ ఇస్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. వంకాయ చెట్టు చూసారా? సమ్మర్లో కొన్ని కాయలు పండిపోయినాయి చెట్టుకి. వంకాయ చెట్టుకి 1 కాయ వచ్చిందండి. వంకాయ 1 కాయ. పచ్చిమిరపకాయ చెట్లు కూడా వస్తున్నాయండి. ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్నాయి. కరివేపాకు చెట్టు అది. వీ కెన్ అబ్జర్వ్ ద కర్రీ లీవ్స్. ఇదేమో కిచెన్ కంపోస్ట్ లిక్విడ్ అండి. We can see their kitchen compost liquid. I am pouring this liquid for every plant. I am giving little. కొంచెం ఈ లిక్విడ్ మళ్ళీ స్టార్ట్ చేశానండి ఇవ్వటం. ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాతే మళ్ళీ చక్కగా వస్తున్నాయి, సమ్మర్ అయినా కూడా. See, I am pouring for each and every plant kitchen compost liquid. It works well. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి. చాలా బాగా వస్తుంది గ్రోత్, మళ్ళీ రీగ్రోత్. కొన్ని ప్లాంట్స్కి మిగిలిపోయిన సాలిడ్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నానండి. సమ్మర్ అని కంపోస్ట్ మిగిలిపోయింది, సాలిడ్ ఉంటుంది కదా పైన, లిక్విడ్ ఫిల్టర్ చేసిన తర్వాత సాలిడ్ వస్తుంది కదా, అది అన్ని ప్లాంట్స్కి కొంచెం డైరెక్ట్గా వేసేస్తున్నాను. సమ్మర్ టైమే కదా, ఇక అది ఎండిపోయి డ్రై అయిపోయి అందులో బాగుంటుంది. మనం మామూలు వాటర్ పోసినప్పుడు అందులో ఏమన్నా లిక్విడ్ ఉన్నా కూడా దిగిద్ది. పైన కొంచెం సాయిల్ కవర్ చేసేయటం, కొద్దిగా సాయిల్ వేసి. ఈ చెట్టుకి పండిపోయినాయండి కాయలు. ఈ తెంపుతున్నా, అందులో సీడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. తర్వాత కట్ చేసి మీకు చూపిస్తాను. ఒక కాయ ఏమో వచ్చిందండి, ఇంకా కాయ మాత్రం తెంపుకొని ఇంకా ఒక్కటే ఏం చేస్తాం, పప్పుచారులో వేసేయడం. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఫ్లవర్స్ కూడా మళ్ళీ వచ్చినాయి. ఈ లిక్విడ్ కంపోస్ట్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ రీగ్రోత్ మొదలైంది. ఇంత సమ్మర్లో కూడా బాగా వస్తున్నాయి. మళ్ళీ నేను ఊరెళ్ళి వచ్చానండి కొన్ని రోజులు. మా చుట్టాల పిల్లలు పోసారు వాటర్, కొన్ని చనిపోయినాయి. వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు కదా, ఇక కుదిరినప్పుడు పోసేవాళ్ళు. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకి కుదిరినప్పుడు. ఇంకా అలా కొన్ని చనిపోయినాయి, కొన్ని ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క రోజు పోయిక ఎండలు ఎక్కువైపోయి. అలా ఇక నేను మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా మన పనులు మనవి. లిక్విడ్ కంపోస్ట్ మళ్ళీ తయారు చేసి ఇస్తున్నాను. ఇంక ఇవన్నీ వచ్చేసినాయి చూసారా. ఈ ఆకుకూర కూడా చక్కగా పప్పులో వేసుకోవచ్చు. అది ఏం ఆకో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, నాకు తెలియట్లేదు. మళ్ళీ మింట్ మళ్ళీ రీగ్రోత్ అవుతుందండి. పుదీనా మళ్ళీ వస్తుంది. వీ కెన్ అబ్జర్వ్ మింట్ లీవ్స్ అగైన్, and we can see our regular plants. Even though it is summer, they survived well.
ఇదిగోండి, ఈ వంకాయలు 2 పండిపోయినాయండి చెట్టుకి. ఇవి మనం ఇప్పుడు కట్ చేసి చూద్దాం, సీడ్స్ కోసం ఎలా ఉంటాయి లోపల. తయారైనయో లేదో చూద్దాం. ఇదిగోండి, సీడ్స్ తయారైంది చూసారా. మళ్ళీ ఇవి వేసి చూద్దాం వస్తాయేమో. విత్తనాలు ఇందులో పెట్టేద్దాం. వంకాయ సీడ్స్ మళ్ళీ మనం ట్రై చేద్దాం నెక్స్ట్ సీజన్కి. పండిపోయిన చెట్టుకి పండిపోయినాయండి ఇవి. దాంట్లో ఇలా ఉన్నాయి సీడ్స్ చూసారా. చాలా ఉన్నాయి. ఇందులో ఎన్ని వస్తాయో ఏమో చూద్దాం. సాయిల్లో వేసి మళ్ళా మొక్కలు బేబీ ప్లాంట్స్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. సాయిల్లో వేసి చూద్దాం మళ్ళా. ఇట్లా ఇంక ఇవన్నీ తీసుకొని గ్యాదర్ చేసి we got brinjal seeds again. Again we have to try with these seeds. Let us put in soil and let us wait for baby plants. Again we will have brinjal plants for next season. So many seeds we got here. So I am putting in the empty eggshell, egg cartons. ఈ కోడిగుడ్లు వస్తాయి కదండి, దాంట్లో పెట్టేస్తున్నాను, ఖాళీ దాంట్లో. ఏమన్నా తేమ ఉంటే పీల్చుకొని డ్రై అవుతాయి. ఇది చెట్టుకే పండిందండి కాయ. సో ఇందులో ఇట్లా ఉన్నాయి సీడ్స్, చాలా వచ్చింది. ఇవన్నీ మళ్ళా నెక్స్ట్ సీజన్కి దాచుకోవాలి. ఇందులో కూడా చాలా చూడండి, బుడ్డిది అయినా కూడా సీడ్స్ హెవీగానే వచ్చింది. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, కొద్దిగా బుడ్డిగా ఉన్నాయి. మిక్స్ చేసేద్దాం, రెండు ఒకటే కదా. గ్రీన్ వంకాయ అండి.
See, we can see seeds here, little bit small in size. So many seeds, brinjal seeds. Let us wait and see till they dry again, and let us put in soil these seeds, and let us wait and see for baby plants. If they come, then we can see later what to do. Next again, when they come as baby plants, I will show you again how many will survive. We don't know. Let us see. We got so many seeds for 2 brinjals. Oh, these seeds are more than enough if they survive. How many will survive? Let us see. We don't know. After drying, I will put them in soil, and we have to wait for baby plants. In the summer time, we can't get, I think so, and so that's why I will put after May. Until then, we'll leave the seeds like this. Let them dry and be there in this empty egg carton. And I will try after June, because in this summertime, in this May month, next month is May, so they won't survive in May or June, I think so. I will try after June. Until then, I will put them, I will leave them in this seed. So that's it. Let us wait and see. These are 2 brinjal, small one. ఈ రెండింటికి ఇన్ని సీడ్స్ వచ్చాయండి. ఇంకా ఒకటి ఉండిపోయింది. ఇందులో ఎన్ని బతుకుతాయో ఏమో తెలియదు. అందుకని ఇప్పుడు వచ్చే మే నెలలో కూడా మనం వేసినా కూడా రావు. జూన్లో ట్రై చేస్తానండి. అందాక ఇవి ఆరబెట్టేసుకుందాం. ఇలా ఆరబెట్టేసుకుంటే గాలికి అట్లాగే ఎండకి ఎండిపోయి మనకి సీడ్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు మే నెలలో వేస్ట్ అన్నమాట. ఇంక ఎండాకాలం రానే రావు ఖచ్చితంగా. ఇవి దాచుకోవడమే. అట్లాగా చెట్టుకి పండిన కాయల్లో ఇలా వచ్చినాయండి సీడ్స్. ఇట్లా ఎల్లోగా అయినాక కట్ చేశాను వంకాయలు. ఇవి ఇంకా కంపోస్ట్లో వేసేస్తాం. ఇవి ఏమో నిమ్మకాయ సీడ్స్ అండి. నిమ్మకాయ నీళ్లు తాగి వచ్చిన సీడ్స్ అనమాట. ఇవి కూడా డ్రై అయిపోయినాయి. ఈ దానిమ్మ గింజలండి. అన్నీ ఒక్కొక్కటి ట్రై చేద్దాం. కుండీలు కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి, 2 కొనాలి. చూద్దాం ఇందులో ఎన్ని బతుకుతాయో ఏంటో చూద్దాం. మొక్కలు ఎన్ని వస్తాయో ఏంటో చూసి చేద్దాం.
ఇదిగోండి వంకాయ విత్తనాలండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share, comment and subscribe to my channel. If you hit the bell icon, you will get the notification of my coming up videos. Thank you for watching Jyoti Gardening Works. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ ప్లే. హ్యావ్ ఏ నైస్ డే. హ్యాపీ బర్త్డే టు పాడు నిక్షిత్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ చిక్కు. ఓకే ఓకే చేయండి, నేను కేక్ పెడతా మీకు. కేక్ పెడతా. అయ్యి గిన్నెలు ఇవ్వు నాన్న. పోదండి క్యాండిల్. పిల్లలు పోదండి. మిక్షి క్యాండిల్ ఊదు. బాగానే ఉంది. క్లాస్ అది మళ్ళీ వెళ్తుంది. మ్యాజికల్ క్యాండిల్ అనుకుంటా. ఏ నిజంగా ఆరిద్దంటావా? తీసేయరా బాబు, బయటపడే జాగ్రత్తగా. మళ్ళీ వెళ్తుంది, చెయ్యి జాగ్రత్త. ఆ గిన్నెలు దామ్మ, గిన్నెలు ఇదా? ఓహో సరే, ఇది పోతాం. చెప్తాను మేడం కానన్ గో, ఎవరో మమ్మల్ని ఇరికించడానికి ఇలాంటి ప్లాన్స్ వేశారు. చూడు క్రీమ్ చూసావా? ఓకేనా? పైన మళ్ళీ వేస్తాలే సెకండ్ రౌండ్. ఏంటి అనుకోకుండా వెనకాల వచ్చి నిలబడుకున్నావు ఏంటి? నేను మల్హోత్రా వచ్చాడు అనుకున్నాను. ఇక నుంచి బయటికి వెళ్ళిపో. నిక్షిత్ అత్తకైనా ఆంటీతో ఉంటే పిన్నికే పిన్నే ఏమై ఆ పాపకు నువ్వేమవుతావు? అత్త. అత్త కావడు. అత్తకి పెద్ద ముక్క మాత్రం చిన్నది పీస్. ఇంకా వస్తారు క్యాండిడేట్స్. కేక్ నచ్చిన వాళ్ళు మళ్ళా రండి, సెకండ్ రౌండ్ వేస్తాం. నీకు నచ్చిందా బాబు? నిక్షిత్ ఎక్కువ తినకూడదు, నువ్వు జలుబు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Anand. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Anand. May God bless to you.